హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ లైక్ కొట్టాను ఫ్రెండ్స్. ఇది ఎక్కడ మట్టి కుప్పలని చూస్తానరా? ఎమ్లవాడ గుడికి ఎదురుగా ఇది. ఇటుపక్క ఒక ఇల్లు, ఇటుపక్క ఒక ఇల్లు మందం తీసేసి పెద్ద రోడ్ లెక్క, హైవే రోడ్ లెక్క చేసిర్రు ఫ్రెండ్స్. ఇదంతా ఇంకా మట్టి కుప్పలు ఎత్తిపోయలే, పోతాండ్రు. ఇటుపక్క ఒక ఇల్లు మందం అంటే ఒక ఇల్లు కాడికి, అటుపక్క ఒక ఇల్లు కాడికి 2 ఇండ్లు మందం పోయింది. రోడ్డు మాత్రం సరిపోవట్లేదని పెద్ద హైవే రోడ్ లెక్క చేసిర్రు గుడికి ఎదురుగానే. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద రోడ్ అవుతుంది. జనం మాత్రం ఫుల్ జనం రష్ వస్తుంది కాబట్టి గవర్నమెంటు నిర్ణయంతో జనం ఎక్కువ వస్తారు కాబట్టి గుడికి ఎదురుగానే ఉంటుంది. మనం వచ్చేది ఎదురుగా చూస్తారు కదా, ఇదే లైన్ ఎదురుగా ఫుల్ జనం ఫుల్ రష్ వస్తారని ఇండ్లు మాత్రం ఇటుపక్క ఒక ఇల్లు మందం, ఇటుపక్క ఒక ఇల్లు మందం. గుడికి ఎదురుగా ఉన్న తవ్వ, మనం ఊరి నుంచి వచ్చే తవ్వ మాత్రం పెద్దగా హైవే రోడ్ లెక్క చేసిర్రు. మట్టి గిట్లా ఉన్నది, ఎత్తిపోతారు ఇంకా. ఎందుకంటే చాలా మంది ఏమిలో వాడక్కడ గుడికి ఎదురుగా కూల కొడతారు అటు, ఇండ్లు కూల కొడతారు అట్నంటే దారి పెద్దగా చేసిర్రు. ఇదే పెద్ద దర్వాజకి ఎదురుగా ఉంటుంది చూసిర్రా? ఇట్లా పెద్ద దర్వాజకి ఎదురుగా ఉండే దారి మనకు హైవే రోడ్ లెక్క పెద్దగా చేసిర్రు. బండ్లు ఇట్లా వస్తానికి ఇబ్బంది పడతారు కాబట్టి పెద్ద రోడ్ చేసిర్రు ఫ్రెండ్స్. కాకపోతే ఇల్లుగాళ్ళకు బాధ అనిపించినా కానీ దేవునికి మాత్రం పెద్ద రోడ్డు చేసిండ్రు. ఇదే పెద్ద దర్వాజకి ఎదురుగా చూస్తారు కదా. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇప్పుడైతే రోడ్డు మట్టి పని నడుస్తూనే ఉన్నది, ఎత్తిపోతారు ట్రాక్టర్లతో. కానీ ఇప్పుడు శ్రావణ మాసం అని బాగా మంది రష్ ఎక్కువ వస్తారని ఈ 2 రోజులు అయితే పని బంద్ పెట్టిర్రట. కుప్పలు అట్నే ఉన్నాయి, మస్తు పెద్దగా ఉన్నది రోడ్ అయితే. ఇప్పుడు చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఫ్రెండ్స్ రోడ్ పెద్దగా అయినందుకు. ఎందుకంటే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఇటు అటు బండి తిరగాలంటేనే ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు బండ్లకు ఏ ప్రాబ్లం లేకుండా రావచ్చు పోవచ్చు. ఎందుకంటే వచ్చే గల్లీ చిన్నగా ఉన్నది కాబట్టి పెద్దగా చేసారు గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని. వాళ్ళు ఇచ్చిన దేవునికని ఇచ్చిన కానీ కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు పోయిందని ఎవరికైనా బాధ ఉంటుంది. అంతకంత ఆ భగవంతుడు వాళ్ళకు ఎక్కువనే డబ్బు గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు కలిగియాలి. ఆ దేవుడు వాళ్ళు బాధలు పడకుండా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇండ్లు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇండ్లు కూల్చేసిండ్రంటే ఎవరికైనా ఇబ్బందే ఉంటుంది. అలాంటి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ కూడా డబ్బు ఇచ్చిందట. ఆ భగవంతుడు కూడా ఆయన దారికి ఇచ్చినందుకు ఆ శివయ్య కూడా వాళ్ళని కాపాడుతాడు, వాళ్ళకి కలిగిస్తాడు. అంతకంత బాయ్ ఫ్రెండ్స్. నడురి నడురి నడు అయ్యగారు ఒకటే ఫోన్ చేసుడు, నడురి. ఏడున్నాడో కదా అయ్యగారు, నడురి. గట్వారి అటు కూడా వేసినట్టున్నది. పాట ఏడ పాడినాయ్య గారు, ఆట ఏడ ఆయన. మీ దయ వల్ల మీరు అందరు చల్ల దీవెనలు ఇస్తే ఆడొచ్చి పాడు. కాదు కాదు తెలియదు కానీ రా పాపుజీ. సరే ఓకే. ఎవరు
ఇప్పుడు ఏడతారు పా. ₹100. చెప్తాను ఇవ్వనే చెప్తాను మళ్ళీ చెప్తాను వాళ్ళు ఎట్లా చెప్తారని కూడాను 10 మంది ఓగానికి ధనమోగం 10 మంది దగ్గర ధనరోగం తడి ఉన్నది అసంటావా తీయరాదనమ్మా, అంత తడి ఉన్నది కింద నీళ్ళు లేవు. ఏమైంది? ఇటుకోద్దు పా, నీళ్ళ బండి పోరుతుంది అంటే వద్దంటావు. అదే సో నడవరా, ఇటు వచ్చిందాకా ఇటు, అటు వచ్చిందాకా అటు నడువురి, దబదబ నడవరా అదేంటి నడువురి నడువురి. ఓ పార్వతమ్మలు నడువురి దబ్బున. నడువురి, ఇంటికి నడవరా, ఇంటికి ఏంటి ఏమద్దు పా, పొద్దుగాల పా నడువురి తల్లి. గడియ టైం రావాలి దేనికైనా. ఇంకో ఈ బంగారం కావాలంటే ఇక ఇక్కడ యువతలకి ఉంటాయి షాపులలో. పెద్దలు ఏమన్నారు, కళ్యాణం వచ్చిన ఆగదు, కక్క వచ్చిన ఆగదు అన్నట్టు. రేపు పా, గంటలు ఉన్నాయా సారు? అయ్యా కాదు, మనం దేవుని కాడ ఊపేటి. కట్టేటి కావు నాన్న, చేతికి పూజ చేసుకుంటాంగా అవి. అటు సందుల్లా ఇటు ఉండయా? ఈ బంగారం ఎత్తు బంగారం, రాజన్నకు కూడా ఎత్తు బంగారం ఇస్తారు. చూడండి ఎట్లుండే, మేడారం ఉన్నట్టే ఉంటాయి రాజన్నకు కూడా. బదిపోషమ్మకు బోనాలు చేస్తే పెడతారు ఈ చీరలు. బదిపోషమ్మకు బోనాలు చేస్తాంగా అప్పుడు పెడతారు చీరలు, జాకెట్ ముక్కలు, చీరలు. ఈ చీరలు ఎంత చీరలు ₹50 ఒకటి అంటారు, ₹40 ఇస్తారు. బోనం కుండలు ఉంటాయి, గంట గదా శూలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇతల పక్క అన్నట్టు ఈ షాప్లో చిన్న బోనం కుండలు. ఏం దాంచుతావు? పొద్దుగాలు దాచుదిలే. చూడండి షాపులలో ఎంత చాలా చక్కగా ఉన్నదో. రషి మాత్రం ఫుల్లు రషి. ఓ పిల్లలు గబ్బ గబ్బ నన్ను వదిలిపెట్టి అట్ట పోతారు ఎందులా? సూపర్, ఎక్సలెంట్, చాలా చక్కగా ఉన్నాయి. నాటు వేయండట, పత్తి వేయండట పాపం అన్న. గాజులు అయితే ఇంట్లో బాగున్నాయి. ఎట్లనా మరి?
తిడతారేమో గ్యాసులు దొరుకుతాయి కొబ్బరికాయ యాన్నైనా ఒక్కటే రేటు ఈడైంది ఆడైంది 30 రూపాయలు అట కొబ్బరికాయ ఇయ్యే అయ్యా అవుతాలే ఎన్ని కావాలి ఏం తీసుకుంటున్నావు ఉంటాయి మస్తుగా ఉంటాయి 1000 గంటల బోనం ఉండదు బుజ్జి ఉంటాయి 1000 గంటల బోనం ఎందుకు ఉండదు 1000 గంటల బోనాలు గేట్కి వెళ్ళిపోయి మా శివశాస్త్రంలో అందరికి దిగి నడతరాండ్రి నిమ్మలంగా గేట్ తగ్గి పడారు మా తల్లుగా